హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పీఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. పీఎఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఫస్ట్ మనకు పెండింగ్ ఎట్ ఎంప్లాయర్ అని కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఎక్స్పెక్టెడ్ బై ఎంప్లాయర్ పెండింగ్ ఎట్ ఫీల్డ్ ఆఫీస్ అని కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి అర్థం ఏమిటో తెలుసుకుందాం. సో దానికోసం మనకు కామెంట్ చేస్తున్నారు, పెండింగ్ ఎట్ ఫీల్డ్ ఆఫీస్ అని వస్తుంది, దీని యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ముందుగా ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లో లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ యూఏఎన్ నెంబరు, దాని తర్వాత పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాం. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి నేను లాగిన్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీస్ కనిపిస్తూ ఉంటుంది. ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసిన తర్వాత ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైనా పీఎఫ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ట్రాన్స్ఫర్కి సంబంధించిన స్టేటస్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఎక్స్పెక్టెడ్ బై ఎంప్లాయరు పెండింగ్ ఎట్ ఫీల్డ్ ఆఫీస్ అని కనిపిస్తుంది. సో దీనికి అర్థం ఏమిటని అడుగుతున్నారు కదా. ఎక్స్పెక్టెడ్ బై ఫీల్డ్ ఆఫీసర్ అంటే ఏదైతే మీరు పీఎఫ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ చేసుకున్నారో అది మీ కంపెనీ వాళ్ళు అప్రూవ్ చేశారు. కంపెనీ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత ఈ రిక్వెస్ట్ పీఎఫ్ ఆఫీస్కి వెళ్తుందన్నమాట. పెండింగ్ ఎట్ ఫీల్డ్ ఆఫీస్ అంటే ఈ క్లెయిమ్ ఇప్పుడు పీఎఫ్ ఆఫీస్కి వెళ్ళింది. ఓకే, పీఎఫ్ ఆఫీస్ వాళ్ళు ఈ క్లెయిమ్ని చెక్ చేస్తారు, ఈ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ని. ఓల్డ్ కంపెనీ డేట్ ఆఫ్ జాయినింగు, అలానే న్యూ కంపెనీకి సంబంధించిన డేట్ ఆఫ్ జాయినింగు, నేము, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసి, అన్నీ మ్యాచ్ అవుతే అప్రూవ్ అని క్లిక్ చేస్తారు. అప్పుడు ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ ప్రజెంట్ మీరు వర్క్ చేసే కంపెనీలోకి పీఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దాని తర్వాత మీరు పీఎఫ్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇది పెండింగ్ ఎట్ ఫీల్డ్ ఆఫీస్ అంటే మీనింగ్. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.